వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజేమెంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాని కృష్ణ. సో మన వీడియోని ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా ఫస్ట్ టైం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యూబుల్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి రీచ్ అవుతుంది, చాలా మందికి దీని మీద అవగాహన కానీ తెలుసుకోవడానికి ట్రై చేయడానికి అయితే వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ వీడియో అయితే ఇన్స్ట్రుమెంట్ మీద రెండు వీడియోస్ చేస్తాను నేను ప్రజెంట్. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ వీడియో వచ్చేసి బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్, బ్రేక్ ఇండస్ట్రీ విట్రస్ 250. సో సెకండ్ వీడియో వచ్చేసి దీంట్లో టెస్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తామని అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. సో మరి థర్డ్ వీడియో వచ్చేసి ఈ రోజు మనం చేస్తున్నాం. ఈ వీడియోలో మరి ఏం తెలుసుకోవాలనేది అయితే నేను చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్, అది మన టాపిక్. సో లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్తున్నాం. ఓకే, సో ఈరోజు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లో టెస్ట్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం దీని యొక్క డైలీ మెయింటెనెన్స్ ఏముంటుంది. ఓకే, అంటే డైలీ మెయింటెనెన్స్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేయగానే మెయింటెనెన్స్ అనేది అయితే డైలీ మెయింటెనెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో రొటీన్ బయోకెమిస్ట్రీ అనలైజర్స్ ఉంటాయి కదా, అంటే సెమీ అనలైజర్స్కి అయితే రెగ్యులర్గా రింగ్స్ వాష్ అనేది మామూలుగా మనం చేస్తూ ఉంటాము. సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ కాబట్టి కొన్ని మెయింటెనెన్స్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. దాంట్లో భాగంగా వచ్చేసి మనకి డ్రై కెమిస్ట్రీకి ఏముంటాయి అనేది తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన స్క్రీన్లోకి వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ వైపు చూపిస్తాను నేను, చూడండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి డైలీ మెయింటెనెన్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, అసలు మెయింటెనెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకు రికమెండేషన్ ఈ ఇన్స్ట్రుమెంట్కి ఎక్కువగా ఏది ఉంటుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ ఆప్షన్స్ చూడండి అన్ని, శాంపిల్ ప్రోగ్రామింగ్, క్యాటల్ హ్యాండ్లింగ్, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇది మెయిన్ స్క్రీన్ అనమాట. ఓకేనా, దీంట్లో వచ్చేసి మెయింటెనెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పీరియాడిక్ మెయింటెనెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లోకి అయితే మనం మెయింటెనెన్స్ చేయడానికి అయితే దీంట్లోకి వెళ్ళాలి. సో పీరియాడిక్ మెయింటెనెన్స్ ఏంటంటే మనకి డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది, వీక్లీ మెయింటెనెన్స్ ఉంటుంది, యాజ్ రిక్వైర్డ్ మెయింటెనెన్స్. సో మనకు వచ్చేసి డైలీ మెయింటెనెన్స్ అయితే రొటీన్ అయితే మనకు డైలీ చేసినట్లయితే ట్రబుల్ లేకుండా ఇన్స్ట్రుమెంట్ అయితే మనకు నడుస్తుంది ఫ్రెండ్స్. సో మస్ట్ అండ్ షుడ్ డైలీ మెయింటెనెన్స్ అయితే మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో డైలీ మెయింటెనెన్స్లో ఏముంటాయో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఈ వీడియోలో అయితే డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, డైలీ మెయింటెనెన్స్లో వచ్చేసి దీంట్లో కేటగిరీస్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్, డిస్పోజబుల్ అండ్ సప్లైస్. ఓకేనా, డిస్పోజల్స్ అండ్ సప్లైస్ అంటే డిస్పోజల్స్ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఒక టిప్ కానీ ఒక క్యాటరేజ్ కానీ అంటే రియేజెంట్ స్లైడ్ వాడుకున్నదానైనా సరే అవి ఎంతవరకు ఉన్నాయి అంటే చూడడానికి ఈ డిస్పోజబుల్ అండ్ సప్లైస్ అయితే చెక్ చేసుకోమని అంటుంది. డిస్పోజబుల్ అంటే వాడినవి త్రో చేస్తుంది కదా, డిస్కార్డ్ చేసినవి మాత్రం మనం ఎంటీ చేయాలన్నమాట, దాంట్లో డిస్కార్డ్ చేయాలి, అది వచ్చేసి డిస్పోజల్స్ వస్తుంది. అండ్ సప్లైస్ వచ్చేసి రియేజెంట్ వచ్చేసి మనకి సపోజ్ రియేజెంట్స్ ఏమంటారు, మనకు సపోజ్ నిన్న మనం ఒక గ్లూకో టెస్ట్ చేసుకున్నాము, అవి ఎన్ని టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి రన్ చేయడానికి రియేజెంట్లో అనేది చూసుకోవడానికి సప్లైస్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చెక్ చేసుకోమని ఇక్కడ చూపిస్తుంది అనమాట, డిస్పోజబుల్ అండ్ సప్లైస్లో. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఆప్షన్. సో ఇది ఏ విధంగా చూడాలనేది ఫస్ట్ చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్స్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి దీంట్లో, మనం నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే డిస్పోజబుల్ అండ్ స్లైడ్ అండ్ సప్లైస్ చూద్దాం. ఓకేనా, దీంట్లో చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో. ఒకటి వచ్చేసి మిక్సింగ్ కప్ అండ్ టిప్ డిస్పోజబుల్ బాక్స్. ఓకేనా, మిక్సింగ్ కప్ అండ్ టిప్ డిస్పోజబుల్ బాక్స్. మిక్సింగ్ కప్ ఇంకా మనకి దీనికి వాడుకునే టిప్స్ ఉంటాయి కదా, అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసుకొని ఒకవేళ డిస్కార్డ్ అయినవి తీసేయమంటుంది, తర్వాత లోడ్ చేసుకోవడానికి చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్లైడ్ క్యాటరేజ్ డిస్పోజబుల్ బాక్స్. ఓకేనా, మనకు క్యాటరేజ్ అని అంటామని చెప్పుకున్నాం కదా దీని యొక్క రియేజెంట్ అని, దాని ఒక క్యాటరేజ్ డిస్పోజబుల్ బాక్స్ చెక్ చేసుకొని డిస్కార్డ్ చేసుకోమంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ డిస్పోజబుల్ బాక్స్, అంటే స్లైడ్స్ ఏదైతే వాడుకుంటుందో ఆ స్లైడ్స్ని యూజ్ చేస్తున్న స్లైడ్స్ని డిస్కార్డ్ చేస్తుంది, దాన్ని కూడా వేస్టేజ్ తీసేయమని చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్ట్ శాంపుల్ ట్రేస్ ఫర్ క్లీన్లెస్ ఆర్ డ్యామేజ్డ్, అంటే శాంపుల్ ట్రేస్ మనం యూజ్ చేసిన ఏవైతే ఉంటాయో అవి క్లీన్గా ఉన్నాయా లేవా, లేకుంటే ఏమైనా డ్యామేజ్ అయినాయా, ఏదైనా ఇంకేమైనా మనకు ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అది కూడా చెక్ చేసుకోమని ఇక్కడ చూస్తుంది. ఈ డైలీ మెయింటెనెన్స్లో మెయిన్గా ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లోడ్లో వచ్చేసి మిక్సింగ్ కప్ ఇన్ ది కప్ సప్లై, మనకు శాంపుల్ డైల్యూషన్ చేయడానికి మిక్సింగ్ కప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నేను చూపిస్తాను 1 బై ఫస్ట్ ఆప్షన్ చూపిన తర్వాత
వన్ బై వన్ నేను చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ సైడ్. సో ఆ మిక్సింగ్ కప్ కూడా చేంజ్ చేసుకోమంటుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి టిప్ ఇన్ ది టిప్ సప్లై. మనకు రియేజెంట్ టిప్తో మనకు పిప్పెట్టింగ్ చేసుకుని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ లోడ్ చేసుకునే దగ్గర సప్లైలో ఉందా లేదా చెక్ చేసి లోడ్ చేసుకోమని చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై స్లైడ్ ఇన్వెంటరీ ఆన్ ది అనలైజర్. సో మెయిన్ వచ్చేసి ఈ వెరిఫైలో స్లైడ్ ఇన్వెంటరీ అంటే రియేజెంట్స్ స్లైడ్ అంటాం, మన దీంట్లో స్లైడ్ వైజ్ ఉంటుంది. ఓకేనా. స్లైడ్ ఇన్వెంటరీకి వెళ్ళి ఏ రియేజెంట్స్ ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో చెక్ చేసుకోమంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి క్యూసీ ఫ్లూయిడ్స్ ఆర్ రన్ ది స్లైడ్ లాట్స్ ఆర్ టు బి యూజ్డ్. మన క్యూసీ ఫ్లూయిడ్స్ అంటే మామూలుగా క్యూసీ వాడడానికి ఏమేమి ఫ్లూయిడ్స్ మనం వాడతాం. సపోజ్ బయోరాడ్స్ కంట్రోల్స్ వాడతాం కదా, అవి చెక్ చేసుకొని రన్ చేసుకోమని అంటుంది. సో ఈ మొత్తం వచ్చేసి డైలీ మెయింటెనెన్స్ లో ఒక భాగం ఫ్రెండ్స్. మస్ట్ అండ్ షుడ్ మనకి ఇంపార్టెంట్ డైలీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా ప్రోటోకాల్లో మనం ఫాలో అయితే అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మిక్సింగ్ కప్ అండ్ టిప్ డిస్పోజబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా. మనకి మిక్సింగ్ కప్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మిక్సింగ్ కప్ అంటే ఇది మనకి వచ్చేసి ఇది మిక్సింగ్ కప్ వచ్చేసి ఇది ఉందా లేదా చెక్ చేసుకోమంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ క్యాటరేజ్ డిస్పోజబుల్ బాక్స్. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్ క్యాటరేజ్ బాక్సెస్ మనకి యూజ్ చేసింది ఎక్కడ ఉంది ఎంటీ చేయడానికి. ఇక్కడ ఎంటీలో ఉంది కదా, మనకు వచ్చేసి ఇది మనం యూజ్ చేసిన స్లైడ్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే యూజ్ చేసుకుంటుందో ఆ స్లైడ్స్ వచ్చేసి ఈ బాక్స్ లో మనకి ఇక్కడ నుంచి ఎగ్జిట్ ద్వారా దీంట్లో డిస్కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇక్కడ ఎంటీ క్యాటరేజ్ వచ్చేసి ఈ విధంగా దీంట్లో ఇలా పడిపోతాయి. సపోజ్ గ్లూకోజ్, నెక్స్ట్ వచ్చేసి సిఆర్పి, ఈ విధంగా దీంట్లో ఎంటీ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. ఇవైతే డిస్కార్డ్ చేయమంటుంది, నేనైతే డిస్కార్డ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా డిస్కార్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్లైడ్ డిస్పోజబుల్ బాక్స్. ఓకేనా. స్లైడ్ డిస్పోజబుల్ బాక్స్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుంటే మనకు బయోహాజార్డ్ అనే లేబుల్ తో ఉంటుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి స్లైడ్ క్యాటరేజ్ ఇక్కడ వచ్చేసి మనకు టిప్స్ ఉంటాయి. స్లైడ్ క్యాటరేజ్ దీని పక్కనే ఉంటుంది. సారీ, ఇవి వచ్చేసి యూజింగ్ స్లైడ్స్ ఫ్రెండ్స్. మామూలుగా అది పట్టుకునే ఏం కాదు, జస్ట్ బట్ కేర్ఫుల్గా అయితే పట్టుకునే ఫ్రెండ్స్. మీరు ఎక్కడ గ్లవ్ వేసుకుని జస్ట్ మామూలుగా అడ్జస్ట్ పట్టుకున్నాను. ఇవి యూజింగ్ స్లైడ్స్ అనమాట. ఇవి కూడా నిండిపోతున్నాయి, ఆఫ్ ఆల్రెడీ వచ్చింది, ఇవి డిస్కార్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్లైడ్ డిస్పోజబుల్ బాక్స్ యథావిధిగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ స్లైడ్ డిస్పోజబుల్ బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టిప్స్, ఇవి యూజింగ్ చేసిన స్టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ వచ్చేసి ఇవి కూడా డిస్కరేజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం యూజింగ్ చేయవలసినటువంటి ఈ థర్డ్ అయితే అయిపోయినాయి 3 ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ ట్రేస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా. మామూలుగా ఇవి ఏమైనా డ్యామేజ్ అయినాయా జస్ట్ ఇలా విధంగా మనం వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, అంతే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ కప్, ఆల్రెడీ ఈ కప్ అనేది మిక్సింగ్ కప్ వచ్చేసి ఇది ఈ యాడ్గా ఈ లొకేషన్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉందా లేదో చెక్ చేసుకోవాలి, ఇది మిక్సింగ్ కప్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత టిప్స్ అనేవి టిప్ మనకు టిప్ ట్రేలో కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇక్కడ టిప్స్ అవైలబుల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ టిప్స్ ఏమి ఎంటీ లేనట్లయితే శాంపుల్ యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఉండదు, ఎర్రర్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మస్ట్ అండ్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ ఇన్వెంటరీ ఆన్ ది అనలైజర్ అని చూపిస్తుంది మనకి. స్లైడ్స్ ఎన్ని ఉన్నాయి లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చూసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంటే మనము మొత్తం కంప్లీట్గా బ్యాక్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. క్యాటరేజ్ హ్యాండ్లింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి స్లైడ్ ఇన్వెంటరీ చూసుకోవడానికి ఉంటుంది. స్లైడ్ ఇన్వెంటరీకి వెళ్ళొచ్చి ఈ విధంగా చూసుకోవాలి టోటల్ స్లైడ్ కౌంట్. సపోజ్ ఆల్మిన్ చూస్తుంటే 17 టెస్ట్ ఉన్నాయి. ఏఎల్కేపీ అంటే ఆల్కలైన్ ఫాస్ఫేట్ 28, ఏఎల్టీ అంటే ఐఎస్జిఓటి 29. ఈ విధంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెళ్ళాలన్నమాట. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, తర్వాత క్యాల్కులేషన్ ఓకే ఉందా లేదా, క్యూసీ ఫ్లూయిడ్స్ అన్ని పాస్ అయినా లేదా అనేది అయితే చూసుకోవాలి మనము. ఇది వచ్చేసి మెయిన్గా డైలీ మెయింటెనెన్స్లో ఇది ఒక పార్ట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లూయిడ్స్ ఏమేమి ఉంటాయి డైలీ మెయింటెనెన్స్లో, ఏ విధంగా చేంజ్ చేయాలని అయితే చూసుకుందాం. ఓకేనా. ఫ్లూయిడ్స్ మనకి ఫ్లూయిడ్స్ వచ్చేసి రెఫరెన్స్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ టెస్ట్ చేయడానికి అయితే మనకి యూజిటిలిటీ చేసుకుంటుంది ఇన్స్ట్రుమెంట్. ఇది వచ్చేసి సోడియం, క్లోరైడ్, పొటాషియం, బైకార్బోనేట్, ఈ 4 పారామీటర్స్కి అయితే యూజ్ చేయడానికి ఎలక్ట్రోమీటర్ అనేది దీన్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైల్యూయెంట్స్.
డైల్యూట్స్ అంటే ఏదైనా శాంపుల్ డైల్యూట్ అంటే 1:5 1:10 ఆ విధంగా శాంపుల్ డైల్యూట్ చేసి రన్ చేసుకోవడానికి ఆటోమేటిక్ డైల్యూట్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు విట్రస్ కంపెనీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లోని మనం ఇండెంట్ అయితే చేసుకోవాలి డైల్యూట్ చేసుకోవడానికి. సపోజ్ మనకు ఆటోమేటిక్గా డైల్యూట్స్ ఎక్కడ యూజ్ చేస్తామని చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం ఏం యూజ్ చేసుకోవట్లేదు డైల్యూట్స్. సో డైల్యూట్స్ ప్లేస్ చేయడానికైతే ఇక్కడ డైల్యూట్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేసెస్ ఉంటాయి. ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఈ విధంగా అయితే 8 పొజిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒకటి అలొకేట్ చేసి ఉంటాయి ప్లేసెస్. దీంట్లో డైల్యూట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యునోవైజ్ ఫ్లూయిడ్. ఈ ఇమ్యునోవైజ్ ఫ్లూయిడ్ అండ్ రెఫరెన్స్ ఫ్లూయిడ్ అయితే ఎట్ ఏ టైం అయితే రోజు అంటే 24 అవర్స్కి వన్స్ మనం అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 24 అవర్స్కి ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటే ఏంటంటే రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోలైట్స్ రెఫరెన్స్ ఫ్లూయిడ్ అనేది ఎలక్ట్రోలైట్స్ హై రాకుండా లో రాకుండా అయితే స్టేబుల్గా ఉంచడానికి అయితే ఆ ఫ్లూయిడ్ అయితే ఇంపార్టెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఖచ్చితంగా యూటిలైజ్ చేయాలి మనము. 24 అవర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. ఇమ్యునోవైజ్ ఫ్లూయిడ్ ఏంటంటే రొటీన్ మనకి క్యాలిబ్రేషన్ పెట్టినప్పుడు కానీ మస్ట్ అండ్ షుడ్ అయితే యూజ్ అవుతుంది. క్యాలిబ్రేషన్లో ఖచ్చితంగా ఎప్పుడైనా క్యాలిబ్రేషన్ పెట్టినప్పుడు ఇమ్యునోవైజ్ ఫ్లూయిడ్ అనేది ఖచ్చితంగా మనకి చేంజ్ అయ్యే ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మన డైలీ మెయింటెనెన్స్ ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా మన డైలీ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకున్నారా, మరి చూస్తూనే ఉండాలి మన వీడియోని. సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ నాగేశ్వర సైనింగ్ అవుట్.